హలో ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం ప్రసాదాలలో ఎపిసోడ్ 3 వచ్చేసేసి గుడ అన్నం, బెల్లం అన్నం అని కూడా అంటారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. అందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని తీసుకొని వాటర్ వంపేసుకొని గిన్నెలోకి తీసుకోండి. 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మంట మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మెత్తగా కుక్ చేసుకోవాలి అన్నాన్ని. గరిటెతో మ్యాష్ చేసుకొని 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే బెల్లాన్ని బట్టి ప్రసాదం కలర్ అనేది వస్తుంది. నేను ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేశాను. మీరు ఏ బెల్లం బెల్లం బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక కొంచెం ఇలాచి, చిటికెడు పచ్చికర్పూరం, నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. కలుపుకుంటే రెడీ అయిపోతుంది. పచ్చకర్పూరం వేయడం వల్ల అచ్చం గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుంది. స్కిప్ చేయొద్దు. అంతేనండి, ఎంతో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈ ప్రసాదం. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.